ఇప్పుడు తీసుకోలేదు. మీరు నిరాకరించాలంటారు కదా అశోక్ కుమార్ గారు. నేను ఊళ్ళల్లో వెళ్ళినా నువ్వు ఊళ్ళని చెప్పాను కదా. 15 ఏళ్ళు పంచాయతీ వ్యవస్థలో కింది 5 దాకా పనిచేసినోడి. ఏమంటా అంటే లంచ్ మన ఓట్లు డబ్బులు ఇస్తే తీసుకోమంటే నా పార్టీ కాదు వీడు అట్లీకి తీసుకున్నాడా నా బదనం చేస్తాడు కదా. అందరి దగ్గర తీసుకుందాం 10,000 రాని అందరి దగ్గర. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. రామ్మోహన్ గారు తప్పు పట్టద్దు లక్ష్మణ గారు. టాపిక్ ఇదే మనకు కావాల్సింది. టాపిక్ మీద కూడా ఆ టాపిక్ మీదే మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నానంటే ఇచ్చేవాడిది తప్పు, తీసుకునేవాడిది కాదు. లంచం తీసుకునేవాడిదే తప్పు, ఇచ్చేవాడిది కాదు. ఇచ్చేవాడు కొందరు ఉంటారు. అటువంటి ఇవాళ మాత్రం పంచాయతీ ఎన్నికలు 2 సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి. 2 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం వెలువరిస్తుంది. ఏదైనా కారణం కానీ మొత్తం మీద జరుగుతున్నాయి. మనం దాన్ని ఆహ్వానిద్దాం. పంచాయతీ సర్పంచ్లు వచ్చే సర్పంచ్లు శుభాకాంక్షలు తెలియజేద్దాం. వాళ్ళు ఊరికి ఉపకారం పనిచేయమని రేవంత్ రెడ్డి గారు అంటే ఊరికి ఉపకారం గెలిపించుకోమని ఇంకా 2 విడతలు ఉన్న ఎన్నికలు వాళ్ళకు విజ్ఞప్తి చేద్దాం. ఎస్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. ఎస్, పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఇప్పుడు ఈ మళ్ళీ పోయి ఎలక్షన్స్ కరప్షన్ 2 పర్యాయ పదాలు. ఎలక్షన్స్ అంటే ఒక విధంగా డబ్బులు తీసుకోవడం, డబ్బులు పంచడం. ఇప్పుడు ఒకటి మీరు అందరం కూడా అందరం కూడా అంత ఇంత రాజకీయాలలో ఉన్నాం, రాజకీయాలు పరిచయం. ఇప్పుడు ప్రతి పార్టీ కూడా మనం ఒకటి లక్ష్మీనాథ్ గారు మీరు కూడా మీడియాలో చూస్తుంటారు. ఏ పార్టీ అయినా ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇంకొక ప్రజాప్రతినిధి ఎలక్షన్స్ వస్తే నువ్వు ఎంత ఖర్చు పెడతావు? ఫస్ట్ ప్రశ్న అడిగేది ఎవడన్నా బీఫామ్ టికెట్కి పోతే అడిగేది ప్రతి పార్టీ అడిగే ప్రశ్న మీరు ఎంత ఖర్చు పెడతారు అంటే అర్థమైంది. దేనికి ఖర్చు అంటే ఎలక్షన్లో నువ్వు ఎంత పంచుతావు అంటే నీకు ఇక్కడ ఎంత ఇది సంస్థాగతంగా అయిపోయిందంటే శివరాజ్ యాదవ్ గారు ప్రజలను మీరు తప్పుపడితే బట్ ఒక స్టేజ్లో వాళ్ళు తీసుకోకపోతే అయిపోతుంది కదంటే ఒక సింపుల్ సొల్యూషన్. నేను లంచం ఇచ్చినంత మాత్రాన లంచం తీసుకోవద్దు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసరే ఉన్నాడు, నేను పోయి నా పని కోసం మీరు అన్నారు పని కోసం నేను లంచం ఇస్తా, వాడు లంచం తప్పని వాడు తీసుకోవద్దు, వాడు ఎందుకు తీసుకుంటాడు అక్కడ? ఇప్పుడు విషయం ఎట్లయితున్నదంటే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఈ కరప్షన్ అన్నది ఒక సంస్థాగతంగా అయిపోయింది. ఇది మామూలుగా లేదు, ఏదో మామూలు చిన్న చిన్న వ్యవహారాలలో వాడి తీసుకుంటాడు అని కాదు. ఇది జరుగుతున్నది ఏంటంటే ఇవాళ నిజంగా దీనికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంతసేపు ఒక తరిగి ఉండే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్టీ రామారావు వరకు కూడా ఒక తరిగి ఉండే. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత రాజకీయాలు బాగా దిగజారిపోయి ఇప్పుడున్న అన్ని ప్రభుత్వాలు ఇదే దాహానికి వాడడం. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఫస్ట్ నుంచి చేసిన పని అది డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం. నువ్వు ఎంత డబ్బులు పెడతావు, 50 కోట్లు పెడతావు, 100 కోట్లు పెడతావు, అంత అసలు పని చేసిన వాళ్ళు వేరు. అంటే ఇది ఏమవుతున్నది, ఇది కింది నుంచి వెళ్ళిపోతలేదు. ఒకటి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే కింది ఓటర్ నుంచి వెళ్ళిపోతలేదు, పై రాజకీయ పార్టీల నుంచి పై నాయకుల నుంచి కిందికి వస్తున్నది కరప్షన్. కాబట్టి వాళ్ళు ఏమవుతున్నారు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ ఏది లిక్కర్ వ్యాపారస్తులు కానీ ఎందుకు టికెట్ దొరుకుతున్నాయి? శివలాల్ యాదవ్ గారు మీకు ఎందుకు టికెట్ దొరకదు? మీరు 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 ఒక అది అప్లికేషన్ పెట్టుకొని దత్తపుట్ల వారెత్తారు అసలు కనీసం చూడు వీడు శివలాల్ యాదవ్ కూడా ఉన్నాడు, వీడు వేసి గారు పక్కవారే అంటే ఎందుకు జరుగుతున్నది అంత? దేనికి అంటే మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి పక్క వారి అంటే ఇదంతా ఎక్కడ అంటే నేను చెప్పడం అంటే నేను ఎవరిని విమర్శించడం అది కాదు. వ్యవస్థను అర్థం చేసుకుంటాం. వ్యవస్థలో ఎంత బలంగా ఏంటంటే ఈ డబ్బులు ఆస్తులు ఇవన్నీ దీంతో జరుగుతున్నది ఏంటంటే 2 విషయాలు నష్టం జరుగుతున్నాయి. మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటేమో డబ్బులు లేని వాళ్ళు రాజకీయాలకు రాలేరు. వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా ప్రజాసేవ చేసే వాళ్ళైనా జీవితంలో ఉన్న వాళ్ళైనా పార్టీ జెండాలు పూసే వాళ్ళైనా టికెట్ వచ్చే వాళ్ళకు రాదు. రెండవది ప్రజాస్వామ్యంలో ఈ ఎలక్షన్ల వ్యయం ఎంత ఎక్కువ పెరిగితే అంత మేరకు అవినీతి పెరుగుతుంది, స్కామ్స్ అవుతాయి, ప్రజల ధనం లూట్ చేస్తారు, ప్రభుత్వ భూములను అన్యాకాంతం చేస్తారు, అన్ని రకాల దానికి సంబంధం ఉంటుంది. ఎలక్షన్స్ 1000-2000 ఇచ్చిన అయిపోయిందని కాదు, దానికి 5 ఏళ్ల పరిపాలన సంబంధం ఉంటుంది. కాబట్టి ఇది అంతా కూడా ఒక సమాఖ్య అంటే ఒక హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. అంటే ఇది ఎవరు ఇప్పుడు ఇత్తు మొదల చెట్టు మొదల గుడ్డు మొదల పిల్ల మొదల అంటే దాన్ని ఏమి రాదు. కాబట్టి ఈ వ్యవస్థ అంతా దాన్ని అర్థం చేసుకొని దీన్ని ఒక విధంగా కొంత మేరకు తగ్గించే ప్రయత్నం చేయగలిగితే పౌర సమాజంలో చాలా మంది చేస్తున్నారు కానీ వాళ్ళ శక్తి సరిపోతలేదు. కాబట్టి ఒకటి ఏంటంటే ఇవాళ నేను లాస్ట్ కన్క్లూడ్ చేసేదంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి మంచిదే. ఎలక్షన్లలో యథాతథిగా డబ్బుల ప్రభావము, మద్యం ప్రభావము, రకరకాల ప్రభావాలన్నీ జరుగుతూనే ఉంటాయి. అది జరగడం అన్నది ఇప్పుడు దాదాపుగా అందరూ ఒప్పుకుంటున్నారు. ఇవన్నీ లేకుండా ఎలక్షన్ జరగైన కాడికే మనం ఒప్పుకునే స్టేజ్కి వచ్చేసినాం. అవి ఉన్నప్పటికీ కూడా సాఫీగా జరుగుతున్నాయి ఎలక్షన్స్.
ఎలక్షన్స్, గెలిచినోడు ఎవడో ఓటుతో గెలిచినోడు ప్రజాప్రతినిధి అవుతున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే నేను కూడా రామారావు గారు అన్నట్టుగా ఇది 2 సంవత్సరాల తర్వాత అవుతున్నవి, ఎలక్షన్స్ సాఫీగా జరగాలి. ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఫస్ట్ విడత కూడా మంచిగా జరుగుతున్నాయి. ఈ అంతకుముందు ఎట్లా జరిగినాయి ఇప్పుడు పెద్ద వేరే వేరే భిన్నంగా జరుగుతలేదు కాబట్టి ఇది మామూలు రొటీన్ గా జరుగుతున్నాయి కాబట్టి వచ్చే సర్పంచ్. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన బాధ్యత ఏంటంటే ప్రభుత్వం చేసిన, లేకపోతే ఎమ్మెల్యే స్పాన్సర్డ్ క్యాండిడేట్సా, లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని దగ్గర వాళ్ళ ఇన్ఛార్జ్ల నామినేటెడ్ వాళ్ళ గెలుస్తారని చెప్తారు. అయితే ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఏంటంటే సర్పంచులు గెలిచిన తర్వాత పోయిన ప్రభుత్వాలు ఏ విధంగా ఈ స్థానిక సంస్థలను కానీ సర్పంచులను కానీ ఏ విధంగా నిర్వీర్యం చేసి దెబ్బతీసినాయో అట్లా లేకుండా కనీసం ఈ 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి టైం ఉన్నది కాబట్టి ఈ గ్రామ పంచాయతీల వ్యవస్థను బలోపేతం చేసి గ్రామ స్థాయిలో కూడా ప్రజాస్వామ్యం కానీ అట్టడుగులో అంటే గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ కొంత వాళ్ళకు కూడా అవసరమే, వాళ్ళు కూడా ఈ వ్యవస్థకు అవసరమే, వాళ్ళకు కూడా కొంత నిర్ణయాధికారాలు ఆర్థికాధికారాలు ఇవ్వాలన్న ఆ లెవెల్లో ఈ గవర్నమెంట్ పోతే మాత్రం అందరికీ సంతోషంగా ఉంటుంది. రైట్ బాపిరెడ్డి గారు. ఎస్ శివలాల్ గారు మీరు కూడా కంక్లూడ్ చేయండి. ఎస్ అయితే ఇటు పాపిరెడ్డి